ఉంది కాబట్టి ముందుగానే కేవలం వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాకు ములాఖత్కు పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా కార్మాయికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా మాకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. సో అందులో భాగంగానే కేవలం ములాఖత్కు అదేవిధంగా కాన్వాయ్కి పర్మిషన్ ఇచ్చాము. మిగతా జనాలు గుమ్మికూడడం, రోడ్ల మీద ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, అదేవిధంగా రోడ్ షోలు, సమావేశాలు ఇవంటివి కూడా చేయకూడదు. ఖచ్చితంగా ఎవరైనా కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా జిల్లా ఎస్పీ హెచ్చరించినటువంటి నేపథ్యంలో మొదట ఎయిర్పోర్ట్ నుంచి కూడా జిల్లా జైలు వరకు కూడా అడుగడుగునగా ఆంక్షలకు కూడా తూట్లు పొడుస్తూ గంటల తరబడి జన సమీకరణ భారీగా చేసి జనాల మధ్యన కూడా ఏదైతే అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లా జైలుకు 4.5 గంటల తర్వాత చేరుకున్నారు. అక్కడ అరగంట పాటు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో కూడా ములాఖత్ అయ్యి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఏదో ఫ్లెక్సీలు కట్టినారు కనుక ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు కర్నూలు యాత్రకి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏంటి? ఎందుకంటే వాళ్ళ బీఆర్ఎస్ అదేవిధంగా వైసీపీ మైత్రి బంధం అనేది ఈ జగన్ పర్యటన ద్వారా బయటపడిందని చెప్పుకోవచ్చు. రాజకీయాల వర్గాల్లో కూడా ఇది హాట్ టాపిక్గా జరుగుతోంది. కర్నూలు నగర శివారులో పుల్లూరు సర్కిల్ దగ్గర నుంచి జిల్లా జైలుకు వెళ్లేటువంటి మార్గం ఉంటుంది. సో అదంతా కూడా వన్ వే ఉంటుంది. అక్కడ వైసీపీ ఫ్లెక్సీలతో పాటు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కూడా వెలిచినాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి అయితేనేమి, అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సంబంధించినటువంటి పేరుతో అందులో ఫ్లెక్సీల్లో మెయిన్గా కేటీఆర్, జగన్, అలంపూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ చెల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులకు సంబంధించిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉండడంతో అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఆసక్తిగా తిలకించారు. వైసీపీ బీఆర్ఎస్ సంబంధించిన ఫ్లెక్సీలు రోడ్డు వెంట కూడా కనిపించడం, మరికొంతమంది అలంపూరు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు జెండాలు పట్టుకొని వచ్చి వైసీపీ వాళ్ళతో కూడా కలిసి జగన్ కాన్వాయ్ అంటూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. జై జగన్ అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినట్టు కొంతమంది ఆ శ్రేణులు కూడా అక్కడ నినాదాలు చేస్తూ జగన్కు అభివాదం చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఒకసారిగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. సో బీఆర్ఎస్ అదేవిధంగా వైసీపీ మధ్య కొంతకాలంగా కూడా కొంత ఇంటర్నల్గా మైత్రి బంధం ఉందనేది కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కర్నూలు శివారు బార్డర్లో కూడా ఈ యొక్క వైసీపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కూడా వెళ్ళడంతో ఇది ఒక్కసారిగా వాళ్ళ మైత్రి ఏంటో బయటపడిందని కూడా ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా తీవ్ర హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ సుంకన్న. సో ఇది వైఎస్ జగన్ కర్నూలు పర్యటన కొనసాగుతోంది. ఆయన జైలు దగ్గర ప్రస్తుతం పరామర్శించిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అయితే పోలీసులు పరామర్శకు వస్తున్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే విరూపాక్షను పరామర్శించేందుకు, జైల్లో ఉన్నటువంటి విరూపాక్షను పరామర్శించేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్లో ఎక్కడా కూడా ర్యాలీలకు కానీ రోడ్ షోలకు లేదా సభలకు సమావేశాలకు అనుమతి ఇవ్వలేదు. ఖచ్చితంగా 30 యాక్ట్ ఉంది. దాంతోపాటుగా ఇటు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే, అదే కాకుండా అటు బళ్ళారికి వెళ్ళేటువంటి ప్రాంతం కానీ అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి జంక్షన్ కోడళ్ళు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పడం, నిన్న ఎస్పీ కూడా దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేశారు. అంతేకాదు ఒకవేళ అలా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయితే మరి ఇవాళ మాత్రం యాత్ర దాదాపు 4.5 గంటల పాటు సాగింది. ఇటు ఓర్వకల్లు ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఇటు జైలు వద్ద వరకు వచ్చేదానికి గంటల కొద్ది సమయం తీసుకున్నారు. సో అర్ధగంట నుంచి గంట వ్యవధిలో రాగలిగినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా బల ప్రదర్శన చేసేటువంటి పరిస్థితినే కనిపించింది, ముఖ్యంగా కర్నూలులో కూడా. ఎందుకంటే ఈ కర్నూలులో ఈ రకంగా వ్యవహరించడానికి కూడా ఇంకొక రీజన్ కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే ఇటీవల మనం చూసాం డిఎస్సి సంబంధించినటువంటి దీనిపైన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం, సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అయితే మొట్టమొదటిగా కర్నూలులో ఏదైతే డిఎస్సిలో ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు కర్నూలుకు వచ్చి నిజంగా మేము కష్టపడి సాధించుకున్నాం, మా మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఒక నిరసన తెలియజేశారు. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి రాయలసీమలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి టీచర్లు తరలివచ్చి అక్కడ కర్నూలులో
ప్రదర్శన చేశారు. దీంతో వైసీపీ షాక్కు గురైంది. ఉపాధ్యాయులు వచ్చి ఈ రకంగా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు వచ్చి ప్రదర్శించడం. సో అక్కడ అది మనసులో ఉందేమో బహుశా. ఇవాళ జగన్ టూర్లో వీటన్నిటినీ తన బలాన్ని మళ్ళీ ఎక్కడ ఇవన్నీ డ్యామేజ్గా అవుతాయని ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలను ప్రజలను రప్పించారనేది మన కొలిగ్ సుంకన చెప్పినట్లుగా ఇవాళ యాత్ర అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు చెప్పిన దానికి జరిగిన దానికి మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఉంటే ఏబైనా ఆంధ్రజ్యోతి.